ಹೆಲೋ ಫ್ರೆಂಡ್ಸ್, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಟು ಆಲ್. ವೆಲ್ಕಮ್ ಟು ಆಂಧ್ರ ಹುಡುಗಿ. ನಾನು ನಿಮ್ಮ ಶ್ವೇತಾ. ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ ಫ್ರೆಂಡ್ಸ್? ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿರಬೇಕು, ಅದರಲ್ಲಿ ನಾನು ಇರಬೇಕು. ನಮ್ಮ ಲಾಗ್ ನೋಡ್ತಾರೋ ಪ್ರತಿಯೊಬ್ಬರು ನಮಗೊಂದು ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡೋದು ಮಾತ್ರ ಮಿಸ್ ಮಾಡಿಕೊಡ್ಬೇಡಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಸೊ ಇವತ್ತಿನ ಲಾಗ್ ಆದರೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಲೇಟ್ ಆಯಿತು ಅನ್ನಿಸ್ತಿದೆ. 2-3 ವೀಕ್ಸ್ ಆಯಿತು. ಆ್ಯಕ್ಚುಲಿ ವಿನಾಯಕನ ಚೌತಿ ನಮ್ಮ ಏರಿಯಾದಲ್ಲೇ ಲೇಟು. ಅದರಲ್ಲಿ ವಿಸರ್ಜನೆ ಮಾಡಿದಾಗಂತೂ ಎಷ್ಟು ಕ್ರೇಜಾಗಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿದ್ರು ಇತ್ತು ಮಕ್ಕಳು, ಇಲ್ಲಿನ ಸ್ನೇಹಿತರ ಬಳಗ, ಗ್ಯಾಂಗ್ ಎಲ್ಲ ಅಂತ ಹೇಳಿಬಿಟ್ಟು ವಿಡಿಯೋನ ಸ್ಕಿಪ್ ಮಾಡ್ದಲೇ, ವಾಯ್ಸ್ ಓವರ್ ಕೊಡ್ದಲೇ ನ್ಯಾಚುರಲಾಗಿ ಹಾಕಿದ್ದೀನಿ. ಸೊ ಪ್ಲೀಸ್ ಎಂಡ್ವರೆಗೂ ನೋಡಿ ಹೇಗಿತ್ತು ಎಂಜಾಯ್ಮೆಂಟ್ ಅಂತ ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ. ఎంత బాగుంది అను. ఇది కూడా డాన్స్ ఆడుతుంది ఇప్పుడు. ఫేవరెట్. ఇది ఎక్కడి నుంచి ఎత్తుకొని వచ్చారన్న అనుకుంటున్నారు కదా, అక్కడ మా ఏరియాలో వినాయకులు పెట్టారు కదా, ఈరోజు డెకరేషన్ అంతా తీసుకొచ్చాం. ఇవి 2 పైనాపిల్, 3 మోసంబి, మళ్ళీ 2 చెరుకు గడ్డలు. ఇవి ఎత్తడానికి అవ్వ కానీ మీరే చూసింది ఫ్రెండ్స్. నాకైతే ఒక్క సెంటెన్స్ చెప్తాను, ప్లీజ్ అది ఏమో నోట్ చేసుకొని ఆన్సర్ ఇస్తారా. నాకు తెలుసు వినాయకునికి చెరుకు గడ్డలు మళ్ళీ బనానా చాలా ఇష్టము అని. స్వీట్లో అయితే మోషక్క లేకుంటే లడ్డు,
ఇప్పుడు ఫ్రూట్ లో వినాయకుడికి చెరుకు గడ్డ కాకుండా మళ్ళీ బనానా కాకుండా ఏ ఫ్రూట్ చాలా ఇష్టమో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇప్పుడైతే అక్కడ తెలిసిన అంకల్ ద్వారా 2 పెద్ద చెరుకు గడలు, అలాగే 2 పెద్ద పైనాపిల్స్, 3 మోసంబీలు పట్టకొచ్చారు. ఇంకా బనానాలన్నీ నన్ను తీసుకురమ్మని చెప్పారు. యాక్చువల్లీ నేను వెళ్ళలేదు. ఇంకా వినాయక నిమజ్జనం అంతా చూసేసుకొని ఇంటికి వచ్చేసాం. ఎందుకంటే ఈరోజు చాలా పెద్ద టాస్క్ పడిందన్నమాట. ఇది ఆ టాస్క్ తెలుసా? మ్యాథ్స్ ఎగ్జామ్. మ్యాథ్స్ అండి, మ్యాథ్స్ 100 మార్క్స్ కి ఎగ్జామ్, మిడ్ టర్మ్ ఎగ్జామ్. ఉన్నది 5 లెసన్స్ కానీ ఇంత పెద్ద పురాణ చదివినట్లు ఉంటది. 3 రోజుల నుంచి చదవడం కాదండి, రాసి 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 నా చెయ్యిపోయింది. కానీ అది మాత్రం బుర్రకెక్కలేదు. నీ బుర్రకెక్కట్లేదు. నా బుర్రకి ఎక్కింది, అది చెయ్యిపోయింది కానీ నీ బుర్రకు మాత్రం ఎక్కట్లేదు. అది మ్యాటర్, అది ద మ్యాటర్. ఇప్పుడైతే ఫైనల్ గా ఫినిష్ అయింది. అమ్మ ఆన్సర్స్ కరెక్ట్ చేస్తుంది. చూద్దాం నేను కరెక్ట్ రాసామో రాంగ్ రాసామో. ఇప్పుడు నేను కరెక్ట్ ఉన్నా రాంగ్ ఉన్నా ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతాను. కానీ రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత పేరెంట్స్ మీటింగ్ లో ఉంటది నీకు దిబిడే. సరే కానీ అప్పుడు చూసుకుందాము. మీకైతే మిట్ట మీద స్టార్ట్ అయిపోయిందా? కర్ణాటకలో అయితే కొన్ని స్కూల్లో స్టార్ట్ అయింది. ఆంధ్రాలో ఎప్పుడు లేటే. మీరే బెటర్. యూనిట్ ఇలా కాదు, 1 మంత్ కానీ కాలేదు, ఇంకా అయిపోయి అప్పుడే మిడ్ టర్మ్ స్టార్ట్. సరే ఎవరో వచ్చినట్టున్నారు, డోర్ ఓపెన్ చేయి. ఆంధ్రాలో ఎప్పుడు అంతే, వాళ్ళకి స్కూల్స్ హాలిడేస్ ఇవ్వడము లేటే, స్కూల్ స్టార్ట్ అవ్వడము లేటే, అలాగే ఎగ్జామ్స్ కూడా లేటే. అదే మ్యాటర్. అప్పుడు 2 months హాలిడేస్ వస్తాయి కదా బాగా. 2.5 అదే మా ఇంటి పైన ఒక తను ఎంఈఎం స్కూల్ 2 months కాదు ఫ్రెండ్స్, 1 month హాలిడే ఇస్తారు. అది ఎగ్జామ్స్ కూడా మాకన్నా జోరుగా 2-3 months పెడతారు. సర్లే. సో ఇప్పుడు ఈ చెరుకు గడలు సోది పక్కన పెట్టి ఈ మ్యాథ్స్ కథ ఏదో ముగిచ్చేద్దాం. ఇట్రా అన్ని జరుగుతాయా ఏంటి? ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? తెలుస్తుంది. బాగా గెస్ట్ చేసావు. చెరుకు ఇరిగిపోయేదాకానే కొట్టేది. సర్లే గాని సబ్స్క్రైబ్ చేసుకోండి.